నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా లియో తరఫున శుభాకాంక్షలు. అయితే ఓ పక్క మహానాడు జరుగుతుంటే మరో పక్క వైసీపీ గగ్గోలు. అయితే నిన్నగాక మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వారి తాత రాజారెడ్డి గురించి, వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, అదేవిధంగా తన గురించి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ మేము శాంతి స్వరూపులం, అసలు మేము ఎక్కడ కూడా హింసకు తావివం, మేము అహింసావాదులము, మేము గాంధీ గారికి వారసులం అన్నట్టు, అదేవిధంగా బుద్ధుడికి చుట్టాలు అన్నట్టు చెప్పుకున్నారు. అయితే ఓ పక్క మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంలో నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి యొక్క 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక నేతలందరినీ పిలిపించి రాబోతున్నటువంటి ఒక జూన్ 4 నుంచి జూన్ 12 వరకు కూడా వెన్నుపోట్ల దినోత్సవం అని చెప్పి జరపాలని చెప్పి ఆయన ఒక పిలుపునైతే ఇచ్చారు. అయితే ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ముగ్గురి గురించి అంటే వైఎస్ రాజారెడ్డి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే వాస్తవానికి అటు రాజారెడ్డి గారికి సంబంధించి సమాన వయస్కులైనటువంటి ఒక నందమూరి తారక రామారావు గారు, వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఇలాగా నటనలోనే కాదు దాదాపు కరెక్ట్గా 9 నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఒక అన్న ఎన్టీఆర్ గారు. తెలుగోడి ఖ్యాతిని, తెలుగోడికి సంబంధించిన సత్తాని ప్రపంచానికి చాటి చెంపినటువంటి ఒక వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అయితే అలాంటి రామారావు గారు ఏదైతే ఉన్నారో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి పెను సునామీని సృష్టించింది మాత్రం ఖచ్చితంగా రామారావు గారు అని చెప్పుకోవాలి. అలాంటి రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి వైసీపీ మాట్లాడుతున్న మాటలను ఎలా తీసుకోవాలి? అయితే మహానాడు ఎందుకు జరుగుతుంటుంది అంటే ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరకు 3 రోజులు కూడా ఒక పెద్ద పండగనే చెప్పుకోవాలి. సంక్రాంతికి 3 రోజుల పండగ ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీరందరికీ కూడా జనవరిలో ఎలా అయితే సంక్రాంతి వస్తుందో మే నెలలో అదే 3 రోజుల పండుగనైతే చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మహానాడుని భగ్నం చేస్తానికి చేస్తున్నటువంటి కుట్రలు గురించి మాట్లాడుకుంటూ అసలుకి రాజారెడ్డికి రామారావు గారికి ఉన్నటువంటి ఒక పోలికేంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అంత మంచివాడ రాజారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పనంత వరకు కూడా రాజారెడ్డి గురించి పెద్దగా ఎవరు ప్రస్తావించలేదు, పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాజారెడ్డి చేసినటువంటి ఒక్కొక్క అక్రమాలు కావచ్చు, హత్యలు కావచ్చు, దమనకాండాలు కావచ్చు, ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పేర్ల పార్థసారథి, ఎవరైతే పేర్ల పార్థసారథి రెడ్డి ఉన్నారో రాజారెడ్డి గారిని చంపినటువంటి ఒక గ్రూప్లో ఆయన కూడా ఒక మెంబర్ అని చెప్పుకోవాలి. వాళ్ళ తమ్ముడిని కోల్పోయాడని చెప్పుకోవాలి. సో ఆ రోజు రాజారెడ్డి గారిని చంపిన తర్వాత పూర్తిగా కడప ప్రాంతం అంటే సీమ ప్రాంతం మొత్తం కూడా పండగ చేసుకున్నటువంటి ఒక వైనం మనందరికీ తెలిసిందే. అలాంటి రాజారెడ్డి గారితో రామారావు గారికి పోలిక. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికులు, వారిద్దరు కూడా ఒక మంచి స్నేహితులని చెప్పుకోవాలి. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఇప్పుడు పుంకాలుగా ఆయన గతంలో చేసినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా బయటపడుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారికి అధికారం దక్కడానికి అటు తండ్రిని కావచ్చు, తమ్ముడు కావచ్చు, అంటే వైఎస్ రాజారెడ్డి కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి కావచ్చు, వీరిద్దరిని కూడా ఉపయోగించుకొని చేసినటువంటి ఒక దమనకాండలు ఇప్పుడు అన్నీ కూడా బయటపడుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోయి ఉంటే ఇదంతా వచ్చేది కాదుగా. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన అధికారంలోకి రావడానికి అడ్డొస్తున్నటువంటి వారందరినీ కూడా వేరేసేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గతం దాకా టీడీపీలో ఉన్నటువంటి ఒక సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి ఒక సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే గతంలో ఒక పెను సంచలనమైన వార్త బయటపెట్టాడు. ఇప్పుడు ఆ యొక్క వీడియో బయటపడుతుంది. ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు సతీష్ రెడ్డి దగ్గరికి వచ్చి వారి ఇంటికి వచ్చి చెప్పారట, తులసి రెడ్డిని లేపేయండి, కావాలంటే పావలా భాగం నేను చూసుకుంటానని. కొద్దిసేపటి మాట్లాడకపోయేసరికి అర్ధ భాగం నేను చూసుకుంటానని చెప్పి తర్వాత పూర్తిగా నేనే చూసుకుంటానని చెప్పి తులసి రెడ్డిని లేపేయండి అంటే తులసి రెడ్డి అప్పట్లో కాంగ్రెస్లో అధికారంలో ఉన్నటువంటి ఒక టైంలో తను ఎక్కడ సీఎం పదవికి వెళ్ళిపోతాడో అని చెప్పేసి. అదే విధంగా చూసుకుంటే చాలా మంది ఆరోపిస్తున్నటువంటి ఒక ఆరోపణలు ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారే వంగవీటి మోహన్ రంగకు సంబంధించి
ఆయనకున్నటువంటి ఒక ప్రజాదరణ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిపోతాడనేటువంటి ఒక దానిపైనే పులివెందుల నుంచి కడప నుంచి వచ్చినటువంటి బాంబులు కత్తులతోనే ఆ రోజు వంగవీటి మోహన్ రంగ హత్య జరిగిందని చెప్పేసి ఆరోపణలు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఒక విజనరీ, ఒక కుటుంబాన్ని ఒకళ్ళు ఆదరిస్తే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, వారు కావచ్చు, ఆ యొక్క వ్యక్తిని పొగిడేటువంటి పొగడ్తలు మనం చూస్తూ ఉంటాం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చూసుకుంటే ఓ హైదరాబాద్, ఒక హైటెక్ సిటీ, ఓ సైబరాబాద్, ఇప్పుడు అప్పుడు విజన్ 2020 ఏదైతే ఉందో హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు లక్షలాది మంది కొన్ని కోట్లు గడిస్తూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలు పైగా నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే 2019-24 దాకా తండ్రి రాజశేఖర రెడ్డి ఏవి చేయలేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా ఒకటి సాధించారని చెప్పుకోవాలి. ఎప్పుడు నేను వినంది, ఎప్పుడు నేను కనంది, అలా ఏపీ ప్రజలు కనంది వినంది ఒకటి జరిగింది. ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్. దాదాపు 53 రోజులు ఉంచడం, ఆ 53 రోజుల పాటు ఏ రోజు ఏం జరిగిద్దో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఆఖరికి జైల్లోనే చావాలనేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నోటి నుంచి మనం విన్నాం. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ జరిగినప్పుడు దాదాపు 90 దేశాల నుంచి నిరసనలు మనం చూసాం. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ బీఆర్ఎస్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు వచ్చి మీకు సంబంధించిన నిరసనలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క అధ్యక్షుడు ఉన్నది అక్కడ ఏపీలో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి అని చెప్పేసి పంపించడం, తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏమైందో చూసాం. అంటే అటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ కావచ్చు, ఆయన వల్ల లాభపడ్డ వాళ్ళు కావచ్చు, కొన్ని కోట్లలో ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఇలాగా చంద్రబాబు నాయుడు గారు అటు డెవలప్మెంట్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, విజన్ కావచ్చు, వీరందరి గురించి తెలిసిందే. కానీ అలాంటి రాజశేఖర రెడ్డి గారి గురించి చూస్తే పూర్తి హత్యా రాజకీయాలు, ఆయనకి ఎవరు అధికారం గురించి అడ్డపడ్డా ఖచ్చితంగా వారికి లేకుండా చేస్తారన్న సంగతి తెలిసింది. అలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి అటు రాజారెడ్డిని కావచ్చు, అటు వైఎస్ వివేకానంద రెడ్డిని కావచ్చు ఎలా వాడుకున్నాడన్న సంగతి ఇప్పుడు కథలుగా పుంకాలుగా వస్తున్నాయి. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు ఒక ఊరి విషయంలో ఒక ఇద్దరిని చంపడం కోసం వెళ్ళి అటు రాజారెడ్డి కావచ్చు, ఇటు వివేకానంద రెడ్డి కావచ్చు, గోడలకు కన్నాలు పెట్టి డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి దాంట్లో డైనమిట్లు పెట్టి చంపేటువంటి ప్రయత్నాలు, అంటే ఇల్లు పూర్తిగా కుప్పగూల్చేటువంటి ప్రయత్నాలలో బయట కారు బ్యానెట్ మీద కూర్చున్నటువంటి ఒక రాజారెడ్డి కావచ్చు, వివేకానంద రెడ్డి కావచ్చు, ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని చెప్పి చూస్తూ పూర్తిగా ఇల్లుని కుప్ప కూల్చినటువంటి వైనం. అదే సమయంలో అదే ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు తునకలైపోయినటువంటి ఒక సందర్భం. ఆ టైంలో ఆ ఇంటి పెద్ద మనిషి ఎవరైతే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ముసలావిడ, ఆవిడ ఒక శాపం పెట్టిందట. మా ఇంట్లో ఆవు ఎలా అయితే తునకలైపోయిందో నీ కుటుంబం కూడా అలానే తునకలైపోద్దని చెప్పి ఒక శాపం పెట్టిందట. ఆ శాపానికి సంబంధించినటువంటి ఒక ఎప్పుడైతే ఆవిడ శాపం పెట్టిందో దాని తర్వాత చూసుకుంటే రాజారెడ్డి ముక్కలు అయిపోయాడు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ముక్కలు అయిపోయి ఎక్కడ తన శరీర భాగాలు ఉన్నాయో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే సొంత కుటుంబం చేతుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి మెదడు కూడా బయటకు వచ్చినటువంటి ఒక తరుణం. గొడ్డలితో నరికి ఒక వైనం. అదేవిధంగా చూసుకుంటే పూర్తి కుటుంబం ఎలా అయిపోయిందో కూడా చూసాం. ఇకపై వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించి చెప్పాలంటే అటు పరిటాల రవి కేసు దగ్గర నుంచి తీసుకుంటే నిన్న మొన్నటిదాకా జరిగినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, పరిటాల రవి హత్య కేసులో ఎన్ని గొలుసుకట్టు మర్డర్లు జరిగాయి, వివేకానంద రెడ్డి గారి కేసులో ఎన్ని గొలుసుకట్టు మర్డర్లు జరిగాయి, అదేవిధంగా ఎన్నో హత్య రాజకీయాలు, ఎంతో అక్రమాలు, ఎంతో అవినీతి, కొన్ని లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇప్పుడు నారా లోకేష్ గారిని విమర్శించే స్థాయి ఉందా? నారా లోకేష్ గారు చూసుకుంటే చాలా క్లీన్ అండ్ నీట్ పాలిటిక్స్ చేస్తూ మహిళలకి 33% అటు డీలిమిటేషన్ జరిగినా జరగకపోయినా రాబోతున్న 2029 ఎన్నికల నాటికి మహిళలకి 33% ఇస్తానన్నటువంటి ఒక నారా లోకేష్ గారు ఇక్కడ. అదేవిధంగా సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లిని చెల్లిని బయటికి గంటిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ. అదేవిధంగా చూసుకుంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్లలకు కూడా మగ పిల్లల్లాగా సమాన ఆస్తి భాగం ఇవ్వాలని చెప్పడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆర్థిక సాయం చేస్తూ
డ్వాక్రా మహిళలకు కావచ్చు, వీరందరికీ కూడా పావలా రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం, మహిళల్ని ఒక ఎంటర్ప్రెన్యూర్ చేయాలని చెప్పి ఆలోచన మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారు 2029 నాటికి ఖచ్చితంగా డీలిమిటేషన్ జరిగినా జరగకపోయినా 33% ఖచ్చితంగా అని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారికి పోలిక ఉందా? వాస్తవానికి అసలు ఈ పోలికే కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది చెప్తూ వస్తున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అటు రామారావు గారి కన్నా, లేదా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా, లేదా ఇటు నారా లోకేష్ గారి కన్నా మేమే ఉత్తమం అని చెప్పి చెప్పుకుంటున్నారు. వాస్తవానికి మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.